నమస్తే వెల్కమ్ టు ఆకాశరామన్న. ఏపీ సీఎం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయా? బనకచెర్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవలి కాలంలో తెలంగాణ నేతలు ఏపీ సీఎం టార్గెట్ గా విమర్శలు చేయడం అసలు దేనికి సంకేతం? కేవలం ఆయా ఇష్యూసే ఇందుకు కారణమా, లేదంటే మరేదైనా పక్కా వ్యూహం ఉందా? తెలంగాణ రాజకీయాలు చంద్రబాబు కేంద్రంగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. ఇదేదో ఆషామాషిగా చెప్తున్న విషయం కాదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నేతలు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రధానంగా బనకచెర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై బగ్గుమంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కార్ వరద జలాలతో సముద్రంలోకి వృధాగా పోయే నీటితో బనకచెర్ల కట్టుకుంటామని చెప్పడం సరికాదని తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు. బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, దాంతో మా పని సులువు అవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో పలుకుబడి ఉందని, బనకచెర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావించవద్దు అంటూ సూచించారు ముఖ్యమంత్రి రేవంత్. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉందంటూ తేల్చి చెప్పారాయన. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తుంది. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు బనకచెర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం డజన్ల కొద్ది లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారాయన. బనకచెర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతుందని విమర్శించారాయన. ప్రజాభవన్ లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా పోయొచ్చిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు. డిపిఆర్ తయారైతుంది, లేఖలన్నీ బయటకు వచ్చినాయి.
నవంబర్లో ఒక లెటర్ రాసిండు, డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు, పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు, పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారైతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు. బనకచెర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారని, అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు బండి సంజయ్. ఒక్క బనకచెర్ల ఇష్యూనే కాదు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పైన సీఎం చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి వాళ్లు ఉండగా తనకు అనుకూలమైన రామచంద్రరావుకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు కమలం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీజేపీకి అధ్యక్షుడిని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మంచిగా చెబితే అలాంటి వాళ్లు మాట వినరని అన్నారాయన. అలాంటి వాళ్లకు నల్ల విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అనిరుద్ రెడ్డి. బంకర్చెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలు చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేయడం వెనుక కారణమేంటన్న దానిపై పెద్ద చర్చే పొలిటికల్ సర్కిళ్లలో సాగుతుందట. అయితే త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో రాజకీయంగా లబ్ధి పొందడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇవి ఇక్కడితోనే ఆగుతాయా, లేదంటే భవిష్యత్తులోనూ మరింతగా ముదురుతాయా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.